హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గం, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఏది సాధించాలి అన్నా ఇప్పుడు నేను చెప్పే నియమాలను పాటిస్తే అది మీకు సులభంగా మీ దరి చేరుతుంది. మొదటిది, మీరు ముందుగా ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి. అది ఎలా అంటే, మనకు ఏదైతే కావాలో దానిని మీకు అనుకూలంగా జరిగినట్టు రాసుకోవాలి. దానిని మీరు అనుభవిస్తున్నట్టు ఊహించుకోవాలి. ఇప్పుడు డబ్బు కావాలి అని అనుకునేవారు ముందుగా ఇలా రాసుకోవాలి. నాకు డబ్బు కావాలి అనే భావనతోనే రాసుకోవాలి. మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే నాకు డబ్బు కావాలి అని రాసుకోవాలి. అలా మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇలా రాయడం, అనుకోవడం వలన లాభం ఏమిటంటే మనలో సమృద్ధి అనేది పెరుగుతుంది. ఇలా అనుకోవడం వలన మన మనసు సానుకూలంగా స్పందిస్తుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తాము. దీని ద్వారా మనం అనుకున్నది అదే సమృద్ధిగా వస్తుంది. అదే మనం నెగిటివ్గా ఆలోచిస్తే అదే సమృద్ధిగా వస్తుంది. అందుకే మీకు మీరు నచ్చినట్టుగా మీకు కావాల్సింది ఇలా అనుకుంటే అదే మిమ్మల్ని విజయవంతులుగా నిలబెడుతుంది. కానీ చాలామంది పాజిటివ్గా ఆలోచించిన వెంటనే నెగిటివ్గా కూడా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం మాత్రమే కాదు, మాటలు చేతలు కూడా అలానే ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగితే ఏదో ఉన్నాములే, లేదంటే ఇలా కూడా అంటూ ఉంటారు. మరి మీ అంత కాదులే, మామూలుగానే ఉన్నాము అని అంటారు. అలాగే మీ సంపాదనను కూడా ఇలానే అనుకుంటూ ఉంటారు. ఇలా మీరు చెప్పుకునే ప్రతి దానిలో నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఒకటి గమనిస్తే అదేంటో మీకు తెలుస్తుంది. అదేంటంటే, మీ మనసులో ఎలాంటి వాటిని మీరు క్రియేట్ చేసుకుంటున్నారో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారానే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది, అలాగే మీరు అనుకున్నది సాధించాలంటే ఇలా చేయండి. మనం దేని గురించి అయితే ప్రతిరోజు ఎక్కువ సమయం కేటాయిస్తామో మన బలమైన ఆలోచనల ద్వారా అవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఆకర్షిస్తూ ఉంటాము. ఇది కేవలం మీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటారు. అలాంటి పరిస్థితులను, వస్తువులను మాత్రమే మిమ్మల్ని ఆకర్షిస్తాయి. అదే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనని గ్రహిస్తారు. అలాంటి వస్తువులే మీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏమి ఆలోచించాలి అంటే మంచిని ఆలోచించాలి. మీ సంపద గురించి ఆలోచించండి. ఇలా చేస్తే పదే పదే అవే మీ మైండ్కు చేరుతాయి. ఆ వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి.
మీకు అవకాశాలను అందిస్తాయి. అందుచేత మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక బలమైన మంచి ఆలోచన, ఒక బలమైన మంచి ఉద్దేశం. ఇలా పదే పదే చేయడం వలన మీ జీవితం ఆనందంగా మారుతుంది, సంతోషంగా మారి తీరుతుంది. కావున మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించడం, మంచి ఆలోచనలు పదే పదే చేస్తూ ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇక లాస్ట్ థింగ్, మూడవది, మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ ఒక్కటి ఖచ్చితంగా పాటించాలి. అదేమిటంటే మనం మన మెదడుకి మీ లక్ష్యానికి సంబంధించినవి బొమ్మల రూపంలో చేరవేయాలి. అప్పుడు మన మెదడు అనేది ఖచ్చితంగా దీనిని తీసుకుంటుంది. ఎందుకంటే మన మైండ్కి భాషతో సంబంధం లేదు, మన మైండ్కి అంతా బొమ్మలతోనే. కావున మీకు కావలసినది పొందుతున్నారని, దానిని మీరు అనుభవిస్తున్నారనే ఆలోచనలను మీ మెదడుకు చేరవేయాలి. అంటే నా దగ్గర కారు ఉంది, కారు ఉంది అని జపించడం కాదు, కారులో మీరు డ్రైవ్ చేస్తున్నట్టు ఊహించుకోవాలి. ఇలా ప్రతిరోజు ఊహించుకోవడం వలన మీ మెదడులో బలంగా ఉండిపోతుంది. మీరు ఎప్పుడైతే దానిని మీరు పొందారు అని ఊహించుకొని దానిని మీ మైండ్కు చేరవేస్తే మీ కోరికకు విశ్వశక్తి అనేది బలంగా తోడవుతుంది. బలమైన చిత్రంగా మనసుపై ముద్రించగలిగితే మరో మార్గం లేక ఈ విశ్వం మీరు కోరినది మీకు తిరిగిచ్చేస్తుంది. అప్పుడు అంతా మీ మెదడు చూసుకుంటుంది. మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే మీ దరి చేరేలా విశ్వం మీకు సహకరిస్తుంది. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఇలా చేయండి. ఇలా వీటిని పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీలో సంకల్ప బలం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మీరు అనుకున్నది సాధించగలరనే నమ్మకాన్ని మీరు పొందుతారు. దీనికన్నా ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. అలా ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలరు.